ఇది ఇల్లు అనుకుంటున్నావా లేక విలాస మందిరం అనుకుంటున్నావా? హే డాడ్, షీ ఇస్ మై గర్ల్ ఫ్రెండ్. రాజేష్, రోజు రోజుకి నీ యాగడాలు శృతి మించిపోతున్నాయి. ఇలా అయితే మన పరువు ప్రతిష్ట ఏం కావాలి? మన జమీందారి వంశానికి మద్దతు చేస్తే నేను సహించను. సారీ డాడీ. డార్లింగ్, పరువు ప్రతిష్ట వంశ గౌరవం ఇవి చూడడానికి చాలా అందమైన పదాలు. ఇప్పుడు నేను త్రాగడం మానేస్తే మన పరువు పెరుగుతుంది, నేను తిరగడం మానేస్తే మన ప్రతిష్ట ఆకాశం అంత ఎదుగుతుంది. అంతేగా డాడీ? కానీ డాడీ, పరువు సంగతి మీరు చూసుకోండి, పరువు సంగతి నేను చూసుకుంటాను. బాబు రాజేష్, ఎన్నెలా ఒంటరివాడిగా ఉంటావు? నువ్వు పెళ్లి చేసుకొని ఒక ఇంటి వాడు అయితే కన్న తండ్రిగా చూడాలనేది నా ఆశ. దయచేసి నా బాధ అర్థం చేసుకోరా. మనశ్శాంతి కోసమే మందు తాగుతున్నా, ఏ బాధ బందీ లేకుండా ఉండడానికి ఇలా తిరుగుతున్నా. ఇక పెళ్ళి అంటారా? పిల్లం పిల్లలు సంసారం చాలా బోర్డా. రాజేష్, మీరంతగా పెళ్లి చేయాలనిపిస్తే తమ్ముడు ఉన్నాడుగా, వాడికి చేయండి పెళ్లి. వాడు నిలబెడతాడు పరువు ప్రతిష్ట వంశ గౌరవం. బాగుంది, చాలా బాగుంది. నువ్వు తగలబెడతావు, వాడు నిలబడతాడు, అంతే కదా? నిన్నాను ఏమచ్చలేని మన జమీందారి కుటుంబం నీ చేతులతో మంట కలిసిపోతుంది. అసలు నేను ఇలా త్రాగుబోతున్నా మారడానికి కారణం ఎవరు? నువ్వు పవిత్రమైన నా ప్రేమలో నిప్పులు పోసి పై చాచిక ఆనందాన్ని పొందుతున్నది నువ్వు. పాపం శుభం తెలియని ఒక ఆడపిల్ల జీవితంలో చిచ్చు పెట్టి చిచ్చు పేర్చి ఆఖరికి ఆనందపడుతుంది నువ్వు. బాబు బాబు రాజేష్, ఇది అన్యాయరా, చాలా అన్యాయరా. ఆస్తి కోసం ఆశపడి నేను మనలో వేసుకున్న అమ్మాయి భారించి నేను రక్షించాలనుకున్నానే కానీ నీ జీవితాన్ని నాశనం చేయాలని కాదురా. మన ఆస్తి అంతస్తు తగిన సంబంధం చూసి వైభవంగా పెళ్లి చేయాలనుకున్నాను కానీ నీ జీవితాన్ని బుక్కుపోలు చేయాలని కాదు. నీ జీవితాన్ని బుక్కుపోలు చేయాలని కాదు. డాడీ, గతాన్ని గుర్తు చేయొద్దు. నేను కుసంతో నా మనశ్శాంతి కోసం నిర్మించుకున్న ఈ ఈ జీవితం ఇలా సాగిపోతుంది. నన్ను ఆపడానికి ప్రయత్నించి మీ పెద్దరికాన్ని దెబ్బ తీసుకోవద్దు.